హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇన్స్టెంట్ వడ వేసుకుందామని ఇప్పుడు తినాలనిపించి ఇన్స్టెంట్ వడ చేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నాను అండి. అది మీకు కూడా చూపిద్దామనేసి ముందుకు వచ్చానండి మీ ముందుకి. ఒక కప్పు గోధుమ పిండి అండి, ఒక కప్పు బియ్యం పిండి అండి, 4 స్పూన్లు బొంబాయి రవ్వ అండి, 4 స్పూన్లు కర్డ్ పెరుగు, ఆనియన్ ఒకటి మీడియం సైజు ఇంకా కటింగ్ చేయలేదండి, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, జీలకర్ర, కొంచెం సోడా ఉప్పు, ఇవన్నీ వేసి కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వడలు వేసుకుందామండి. సరేనండి, కలుపుదామండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బియ్యం పిండి, గోధుమ పిండి, బొంబాయి రవ్వ, కర్డ్ పెరుగు 4 స్పూన్స్, కొంచెం సాల్ట్ అండి, రుచికి తగ్గ. సరిపోతే మళ్ళీ వేసుకుందామండి, కొద్దిగా వేద్దాం. వేసి ఇవి కలిపేసి పెట్టిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, సోడా ఉప్పు, జీలకర్ర అన్నీ వేసి మళ్ళీ కలుపుదామండి. ఇది ముందైతే కలిపేసి మనం పక్కన పెట్టేద్దామండి హాఫ్ అన్ అవర్. వడల పిండిలాగే కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వడల పిండి ఏ విధంగా కలుపుకుంటామో అలాగే క్వాంటిటీ ఇంట్లో మనుషులను బట్టి కప్ సైజ్ పెంచుకోవడం అండి. జస్ట్ ఇద్దరికి వచ్చేటట్టే చేస్తున్నాను, ఇంకా కొంచెమే చేస్తున్నాను. ఎదురుగుండా కలపాలనేసి కలిపి పెట్టలేదండి, అయితే వేసేసేవాళ్ళం. అన్నీ చూపించాలి కదండి, ఇలా కలపాలి ఏంటి అనేది చూపించలేదు అనుకుంటారు కదా, అందుకనే మీ ఎదురుగుండా కలిపిన తర్వాత ఇది హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తానండి. ఓకేనండి. హాయ్ అండి. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. పిండి ఇలా ఉందండి. దీంట్లో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క అండి, చిన్న పీస్ చేశారు. కరివేపాకు, కడిగి ఇలా ఆరబెట్టానండి. కరివేపాకు, లేత ఆకండి, కొత్తిమీర కొంచెం,
నూనె ఆల్రెడీ పెట్టేస్తానండి స్టవ్ మీద. జీలకర్ర, కొంచెం సాల్ట్ వేద్దామండి, సరిపోతుంది. లేదు ఇందాక వేసాం కదా. అన్నీ కలిపేద్దామండి. వడల పిండిలాగా అండి, మనం మినపప్పుతో వడలు ఎలా వేసుకుంటామండి. అప్పుడప్పుడు ఇలా తినాలనిపించినప్పుడు గబగబా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా, పిల్లలు కావాలన్నా తొందరగా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చండి. బాగుంటుంది వేడివేడిగా. కొంచెం సోడా ఉప్పు అండి, లైట్గా. నూనె కాగిందండి. సరిపోయింది కదా చూద్దామండి. సరిపోయిందండి. చేయి కడుక్కొని పిండి తీస్తాను. నూనె బాగా చిల్లుతుందండి వాటర్. బాగా నూనె కాగిపోయిందండి. సేమ్ మన వడలు ఎట్లా వేసుకుంటామో అదే విధంగా అండి. బాగా హీట్ వచ్చేసింది. మీరు చూపించుకుంటే సరిపోయి ఆయిల్ ముందు పెట్టేసాను, కాలిపోయింది. చాలా బాగుంటాయండి కొన్ని. ఇలా ఉన్నారండి, బాగున్నారు కదా అందరు. అప్పటికప్పుడు ఏమన్నా తినాలి, వడ తినాలి అనిపించింది అనుకోండి, ఈ విధంగా చేసుకొని చిన్న చిన్న వడల్లాగా చేశానండి. కొంచెం పుట్నాల చట్నీ చేశానండి, అది పెట్టలేదండి. కారపొడి, పుట్నాల చట్నీ వేసుకొని నంచుకొని తినేయచ్చండి, బాగుంటుంది. అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్, పిల్లలు వచ్చే టైంకి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినాక గబగబా చేయాలి అంటే చేసి పెట్టేయచ్చండి, చాలా టేస్టీగా ఉంటుందండి.
మా అత్తమ్మ వాళ్ళు చేసుకునేది చూశానండి. నా సొంతం ఏం కాదండి, చేస్తే వాళ్ళు చేసింది చూసి నేను చేసుకున్నా అండి. బాగానే ఉంది, అది మళ్ళీ మీకు కూడా చూపిద్దామనేసి చేస్తున్నానండి.